ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి ఉత్తర హస్త చిత్త, ఉత్తర టోపాపి, హస్త పూషన్నాడ, చిత్త పేపు 2 లక్షలు కలిసి కన్యారాశి. పడుకో కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు చూద్దాం. ఈ కన్యారాశి ఎట్లా ఉంది? ఈ కన్యారాశికి తుల వృషభయో భృగో శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగా లేడు. మరి దాదాపుగా చెప్పాలంటే రాహువు శుక్రుడు తప్పితే ఎవరు కూడా బాగాలేరు. కానీ ఈ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో పెళ్లి కాక ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళి అవుతుందా కాదా, ఇంకా పెళ్లి కాలేదేమో, వయసు పెరిగిపోయింది, ఇక మీకు పెళ్లి చేసుకుంటే యోగం లేదేమో అనుకుంటే వాడికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో పెళ్లి కాక 40 ఏళ్ళు వచ్చి ఇక పెళ్లి కాదు అనుకునే వాడికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. తర్వాత రాహు ఉన్నాడు, బాగా డబ్బులు వస్తాయి, అని తప్పితే ఇంక ఏమీ లేదు. మరి కుజుడు సప్తమంలో ఉన్నాడు, మరి పెళ్ళైనా కూడా భార్యాభర్తల సమస్య. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్ప దోషం, కుజ దోషం, శని సప్తమంలో ఉన్నాడు, మరి శుక్రుడు, మరి బుధుడు తప్పితే ఈ రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. వ్యాపారం బాగుంటుంది, పెళ్లి కాకపోతే పెళ్ళి అవుతుంది, పెళ్ళైతే భార్య వస్తుంది, భార్య వస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టమే కాదు మరి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఇల్లు కొనుక్కుంటారు. రాహు వల్ల మీకు ఎప్పటి నుంచో రాని డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. అంతా బాగా ఉంది. కానీ ఉన్న వాటిల్లో 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి. రాహుకేతువులు, కుజుడు, శుక్రుడు, కుజుడు, శని. రాహుకేతువు, కుజుడు, శని, రవి, ఇవి మొత్తం 5 పాపగ్రహాలు. 5 పాపగ్రహాలు పూర్తిగా నిజంగా చెడుగానే ఉన్నాయి. మరి శుభగ్రహాలు వాటిని సాధించలేవు. శుభగ్రహాలని అట్లా నిలబెట్టి వాటి పనులు కాకుండా ఆపుతాయి. కాబట్టి ఈ పరిస్థితి వాళ్ళు తప్పనిసరిగా మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అయితే వివాహ విషయంలో పాపగ్రహాలు బాగా లేనప్పుడు ఏది బాగైన వాడికి పెళ్ళి అవుతుందని చెప్పా కదా అని మనస్సులో పెట్టుకుంటే ఒక నీచ స్త్రీ చాలా మంచిదిగా కనబడుతుంది, ఎంతో ప్రేమగా ఉంటుంది, తనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనిపించేట్లుగా ప్రవర్తిస్తుంది. ఇంకా నేనే ఆమె అనుకుంటారు, నేను పెళ్లి చేసుకుంటానంటాడు. కాదురా చూడాలరా అంటే నా పిల్లల్ని నేను చూసుకోవాలి కానీ నువ్వు చూసేది ఏమిటి, మీరు చేస్తే చేయాలి లేకపోతే మేము పెళ్లి చేసుకుంటాం అనే పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని పెళ్ళైన మరుసటి రోజు నుంచి
నరకం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాశివాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని మీకు పిల్ల నచ్చినా కూడా ఆ పిల్ల జాతకం మీకు కలిసి వస్తుందా లేదా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అట్లా ఈ చెప్పిన వాటిలో జాతకాలు చూపించుకోక పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోక సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో కుటుంబానికి ఏ వ్యక్తికి సంబంధం లేకుండా మరి ఒక కాళ్ళు చేతులు కట్టి పడేసినటువంటి పరిస్థితుల్లో చాలా కష్టాలు నష్టాలు పడతారు. కాబట్టి ఈ రాశి వారు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకం చూపించుకొని తగిన ఉపశాంతి చేసుకోండి. మీరు ఎట్లా చూపించుకోవాలంటే నా ఫోన్ నెంబరు 6300061241. మరి అది కాకుండా ఇంకో నక్షత్ర జాతిని ఇంకో ఫోన్ ఉంది 7801071946. ఈ రాశి ఈ ఫోన్కి కానీ ఫోన్ చేసి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాను. స్వస్తి. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 10వ రాశి మకర మకర రాశి మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వస్తే శని ఒక్కరు తప్పితే ఏదో ఆరు బాగాలేవు. ఇంకా సంగతి చెప్పడానికి వీల్లేదు. అసలే కోతి అది ఎగురుతూ ఉంటుంది. దానికి కాస్త సారాయి పోశారు, ఇంకా ఎగురుతుంది. తోకకి నిప్పు ముట్టించారు. ఇక దేశమే నాశనం చేస్తుందట. అట్లాగే అంత బాధ. అయితే చూసే వాళ్ళకి ఆటగా ఉంటుంది. అది ఎగురుతుంటే తన్నుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ దాని బాధ ఎవరు చూడరు. కోతి ఎటువంటిదంటే మంచి స్వభావం కలిగింది. దాన్ని కదిలిస్తేనే ఎవరి జోలికన్నా వస్తుంది. ఎవరి జోలికో వచ్చారు, ఇట్లాంటి పని చేశారు. ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుంది. ఆ కోతి తోకకు ముట్టిస్తే ఏదో అంగే కర్ర కంటించింది, ప్రతి ఇల్లు తగలబెట్టింది. అట్లాగే ఈ మకర రాశి అంత ఘోరంగా ఉంది. ఈ కుంభాలు మకర నుంచి కుంభానికి శని, కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. శని వెళ్ళిపోయినాడని ఆశ పడద్దు. ఈ శని మారినా కూడా అర్ధాష్టమంలో కుజుడున్నాడు. కుజుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఏదైనా దెబ్బలు తగలవచ్చు, మరి ఇవ్వచ్చు, ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి రాహుకేతువుల్లో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు. రాహుకేతువులు బాగాలేరు, రవి కుజులు బాగాలేరు, గురు శనులు బాగాలేరు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ బాధలు చెప్పడానికి ఎవరికి అలివి కానటువంటి పరిస్థితి. మరి కనీసం మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు దొరకవట. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కటి కోటీశ్వరుడు అండి, వాడి నోట్లో 500 రూపాయల నోట్లు కాదు, ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి, ₹1,00,000 ఉన్నాయి బిళ్ళలు. ₹1,00,000 బిళ్ళ ఉంటుంది. అదే మంచినీళ్ళు కావాలయా, ఒక బాటిల్ ఇవ్వదా, లేదు. ఇవ్వదయా, ఈ ₹1,00,000 బిళ్ళ దగ్గర పెట్టుకో, తర్వాత చిల్లర ఇచ్చి తీసుకుంటాను. అమ్మో నిన్నెక్కడ నమ్ముతారు, నువ్వు దొంగవేమో, ఎక్కడన్నా గాజేసుకొచ్చావేమో. మరి ₹10 సోడాలు మంచినీళ్ళు లేని వాడివి మరి ₹2,00,000 బిళ్ళ ఎక్కడ దొరికింది పప్పు అంటాడు. మంచినీళ్ళు లేకపోతే చచ్చాడు. కోట్లు జేబులో ఉన్నాయి, మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా పోయింది. మరి మంచినీళ్ళు ఇచ్చేవాడే వెళ్ళాడు. డబ్బులు పెట్టినా మంచినీళ్ళు దొరకవు. మరి ఏమవుతుందంటే కర్మమున పుట్టు జంతువు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప అన్నారు. చాలా మంది అన్నీ ఉండి దిక్కులేని వాళ్ళగా చచ్చిపోతారు. కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరి ఆది పరాశక్తి అన్నారు. అంతటి గొప్ప రాజ్య పరిపాలన చేసిన గొప్ప వాళ్ళలో మరి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత దాదాపు ఇందిరాగాంధీ అన్నారు. ఆమెకు కిరీటం పెట్టారు, మరి త్రిశూలం ఇచ్చారు. ఇన్ని చేస్తే మరి ఆయన కాపలా కాసేవాళ్ళే చివరికి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపారు.
ఎంత గొప్పలు పెంచుకుంది, ఎంత మేలను పెంచుకుంది, ఎంత మంచిదని పెంచుకుంది. నీ దగ్గర వాళ్ళే నిన్ను కాల్చి చంపారు. కారణం ఏంటంటే కర్మ. ఆ కర్మని ఎవరు తప్పించలేరు. కాల్చుకొని చచ్చారు, కాల్చుకొని చంపారు, కాల్చుకొని చచ్చారు వాళ్ళు కూడా. మరి ఏం చేయలేకపోయినారు. మరి ఎన్ని చూటాలో ఒంట్లో శరీరంలో చూడినాయి. మరి ఆమె చచ్చిపోయిందంటే చాలామంది బాధపడ్డారు. కాంగ్రెస్ పతనం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వచ్చిందంటే ఉదాహరణ చెబుతున్నా. ఆమె పార్టీ నేను అంతలా, నేను ఎవరి పార్టీ కాదు, సత్యం ధర్మాన్ని పార్టీ, ధర్మం పార్టీ. నేను నాకు ఓటు ఇంతవరకు లేదు. 80 ఏళ్ళు వచ్చినాయి. నాకు ఓటు ఇచ్చేవాళ్ళు లేడు, నేను ఓటేసేది లేదు. ఒక పార్టీ నాకు అనుకుంటే నేను ఓటేస్తా. నాకు పార్టీ అనేది లేదు. మంచి వాళ్ళే నాకు కావాలి, మంచి నేను చూస్తా. అందరూ మంచిగా బతకాలని కోరుకుంటా, చెడుకు దూరంగా ఉంటా. కాబట్టి ఇవాళ రాజకీయం అంటే అది మంచిగా సాగుతుందో చెడుగా సాగుతుందో ప్రజలకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాశి, మరి ఈ మకర రాశి పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చిత్రం వేయించుకొని హస్తసాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని బాగు చేసే మానవుడు ఎవ్వరూ లేడు. స్వస్తి.